చెప్పి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వర్తిస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో 1886 ప్రాంతంలో అప్పుడు ఏ పరిస్థితి ఉండదో ఒక తల్లి పిల్లగానికి పాలియాలంటే యజమాని ఎక్కడికి యజమాని దగ్గరికి పోయి మాట్లాడి అయ్యా నా కొట్టేస్తాను పని ఆస్తులను పాలిస్తాను చెప్పేసి యజమాని పర్మిషన్ తీసుకొని పాలించేటటువంటి పరిస్థితి ఉంటే ఆ యజమాని పాలిమంటే ఇవ్వాలి లేకపోతే లేదు. అలాంటి పరిస్థితులలో ఎర్రజెండా గుర్తొచ్చింది. ఆ ఎర్రజెండా నుంచి కార్మికులకు పోరాటం అప్పుడు 18 గంటల పనిదినం ఏ విధంగా అవుతుందో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా 12 గంటలు చేయాలని చెప్తా ఉంది. ఇప్పుడు ఉన్నది ఏదైతే మన కనీస వేతనం ఉందో 26,000 రూపాయలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు మనకు జీవోలు అమలు చేసినప్పుడు కూడా ఆ జీవోలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు చేసి తీసుకుపోయింది కూడా వ్యవస్థ ప్రభుత్వం కూడా ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా కార్మికుల జీవోని అమలు చేసి ఎందుకంటే 1946-70 ప్రాంతంలో ఏదైతే మనం సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఒక బట్ట కట్టాలంటే మనిషికి ఒక కార్మికుడు 74 గజాల బట్ట కడతామని చెప్పేసి ఈ యొక్క నివేదిక సిఫార్సు చేసింది. దాంట్లో నిపుణులు మేధావులంతా కూడా రాష్ట్రాలన్నీ కూడా ఒక కార్మికుడు ప్రభుత్వ సంస్థలు పనిచేసేటటువంటి కార్మికులు బతకాలంటే ఆయన బట్ట 74 గజాల బట్ట కలుస్తాయి అని చెప్పేసి తెలిసి చెప్పింది. తూకం పెట్టి 2700 క్యాలరీల భోజనం చేయాలని చెప్పేసి చెప్పింది. మరి 2700 క్యాలరీల భోజనం చేయాలంటే ధరలు ఎంత ఉన్నాయి? ఆకుకూరలు తినాలి, మాంసాకృతులు తినాలి, పప్పు దినుసులు తినాలి, నాకు ఉప్పు నానంపు నూనె ఇవన్నీ చేస్తేనే ఒక ఖరీదు కూర తయారవుతుంది, అన్నం తయారవుతుంది. మరి ఇవన్నీ కొనాలంటే గతంలో 26,000 రూపాయలు 40 సంవత్సరాల క్రితం రేటు ఏదైతే నిపుణులు మేధావులు తేల్చి చెప్పినరో కార్మికులకు ఇవ్వాలనేది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి ఇదే 26,000 రూపాయలు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసినాయంటే ఇప్పుడు కూడా చేయలేదు కనుక అప్పుడు ఉన్నటువంటి ధరలకే ఈ రేట్లు మాట్లాడినారు. మరి ఇప్పుడు గత 40 సంవత్సరాల రేట్లు పెరిగినాయా లేదా? పెరిగినాయి. ఈరోజు 5 సంవత్సరాల క్రితం ఒక 10 కాగితో 65-50 రూపాయల నుంచి 65 రూపాయలు కేజీ ఉన్న పని కాగితం ఈరోజు 180 రూపాయలు కలుపుతా ఉన్నది. ప్రతి ఒక్కటి పప్పుల రేట్లు, చక్కెర, ఉప్పు, కారం, డబ్బు అన్ని రేట్లు పెరిగినాయి. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, మిల్ సరుకులు అన్ని కూడా పెరిగినాయి. మరి కార్మికుల వేతనాలు గతం నుంచి ఇప్పటిదాకా ఎంత ఉన్నాయంటే అప్పటికిప్పటికి చూస్తే అంతే ఉన్నాయి. కానీ ధరలేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి, జీతాలేమో తుంగులోకి దొక్కబడతా ఉన్నాయి. ఇదేంటి, ఇది ఎక్కడ న్యాయమని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రేపు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కామ్రేడ్ సాయిబాబు గారు ఢిల్లీ కాల్చి వస్తున్నారు. సిఐటి జాతీయ కోశాధికారి కామ్రేడ్ సాయిబాబు గారు వస్తున్నారు. దీనిపైన కార్మికులు జరిగేటటువంటి నష్టాలపైన మాట్లాడడానికి రేపు ఢిల్లీ కాల్చి వస్తున్నారు. కాబట్టి మన గురించి ఢిల్లీ కాల్చి వచ్చినప్పుడు మనం పోకపోతే బాగుంటుంది. కాబట్టి మనం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి అన్ని రంగాల కార్మికుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా